ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమరు చేస్తే సంసారం వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా అన్నట్టు మాట్లాడుతున్నది సినిమాల వేషాలు వేసుకునే మాధవిలత మేడము. అగో అంత ఇల్వ తక్కువ పని ఎన్ముల రేవంత్ సారు ఏం చేయొచ్చు, ఎందుకోసమో యాక్తరమ్మ మాట్లాడుతున్నది అంటారా? ఆమె మాటలలోనే ఇనుండ్రి అంతేరికైతుంది అన్నట్లు. నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పూజలు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్ గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడిన పాపన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్ గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. ఇట్లా అట్లుంటదని మాధవిలత మాట్లాడింది కూడా నీవొద్దనే కదా. మరి ఈమె ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్నది అంటారా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆ కేసును ఇంతింత పెద్దగా చేసుకుంటా సినిమా కంపెనీ వాళ్ళు వచ్చి సీఎంను కాల్చేదాకా తెచ్చిండ్రు కదా, అందుకోసమని అన్నదట. అన్నట్టు ఇంకో ముచ్చట ఏందంటే, ముఖ్యమంత్రి గారే చూసుకుంటున్న చదువుల శాఖ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కడుహీనం అయిపోయి ప్రభుత్వ స్కూళ్ళల్లో, హాస్టళ్లలో ఉండే పిల్లలు ఏం తక్కువ 50 మంది దాకా జీవోయిన పేరుకు మెస్సు ఛార్జీలు పెంచినాం, మెనూల మార్పు తీసుకొచ్చినాం అని చెప్పి షెయి సర్కారోళ్ళు చేతులు దులుపుకుండ్రు. మరి చచ్చిపోయిన పిల్లల అవ్వయ్యలకు కూడా అల్లు అర్జున్ నుంచి రేవతి పానానికి పాయమాలు ఇప్పించినట్టే ఇందిరమ్మ సర్కార్ నుంచి ఇస్తామని ఎందుకు అంటలేరు? అంటే అడిగేటోళ్ళు లేకనా అంటుండ్రు. తెలంగాణలకు ఎందుకు కాంగ్రెస్ ను ఏలువడ్లకు తెచ్చినాం అనుకునే జనము. ప్రజాపాలన, మేం పాలకులం కాదు సేవకులం అనుకుంటేనే పంటలేసుకునే అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అరిగోసలు పెడుతున్నదట. కొనుగోలు కేంద్రాలలో వడ్లే సక్క కొనలేదని మొన్నటిదాకా పంచాయతీ నడిచినా ఆ లొల్లు అట్లుండగానే మళ్ళా పత్తి రైతులు మా పరిస్థితి ఏందని సడక్ మీదకి వచ్చిండ్రు. వాళ్ళ బాధ ఏంటిదంటే ఇనుండ్రి. ఇన్నరా మొన్నటిదాకా ఐకేపీ సెంటర్ల కాడ తాళ్ళు, పొల్లు, పొట్టు అనుకుంటే ఏవేవో వంకలు పెట్టి కింటల్ను 2-3 కిలోల వడ్ల కాంట కొట్టిండ్రని ఎంత మొత్తుకున్నా చెవులిన రానోళ్ళ ముంగట శంఖ ముదినట్టే అయింది. ఎవ్వలెంత మొత్తుకున్నా ఏమన్నా అనుకోని మా ప్రజాపాలన అంతే, అగడవడ్డ పోషమ్మ మొగన్ మింగ చూసింది అన్నట్టు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంలకెంచి అట్లా తీసుకున్నది వరి రైతులు వల పోస్తుంటే పత్తి రైతులు కూడా పట్టించుకొని కాడికి వచ్చిందట. అయ్యా చాలా దూరంకెళ్ళి వేసుకొచ్చినాం, ఇన్ని దినాలకు కష్టపడ్డది ఎందుకు? ప్రభుత్వం కట్టించే మంచి ధర కోసమే కదా, మద్దతు ధర కూడా ఇవ్వకుండా మమ్మల్ని గోస ఉచ్చుడేంది అని బుదర్గిచ్చి చెప్తే మీరెందుకు ఇంటారు? మిమ్మల్ని ఎట్లా తవ్వకు దేవాలను మాకు మా ఎరక అని రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగిండ్రు. ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నవయ్యా? పత్తి రైతుల్లో పట్టించుకోకుండా ఏం కమాయి చేస్తున్నట్టు? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరలక్ష్మి జిన్నింగ్ మిల్లు కాడ ధర పెడతలేరని ధర్నా చేస్తుండ్రు. ఎందుకు పెడతలేరో అరుచుకోకపోయిండ్రు.